హాయ్ అండి, ఈరోజు వచ్చేసి వన్ ఆఫ్ ద స్ట్రీట్ ఫుడ్ ఐటమ్ అయితే ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను. మీలో ఎంతమందికి స్ట్రీట్ ఫుడ్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే ఈ రెసిపీ వచ్చేసి గోబీ ఫ్రైడ్ రైస్ అనమాట. ఫ్రైడ్ రైస్ అనగానే మనం ఎప్పుడు బయటనే తింటూ ఉంటాం కదా. ఇప్పుడు బయట తినే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటి కోసం అయితే నేను 1/2 కిలో వరకు గోబీని అయితే తీసుకున్నాను. తీసుకున్న గోబీని మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియం సైజ్ ముక్కల కింద అయితే మనం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కలను డైరెక్ట్గా వాటర్లో వేసి వాష్ చేయకుండా వేడి వాటర్లో వేసి వాష్ చేసుకున్నట్లయితే చిన్న చిన్న పురుగులు కానీ చెత్త కానీ ఉంటే తేలిపోయి మనకి గోబీ అనేది నీట్గా క్లీన్ అయిపోతుందండి. వేడి వాటర్లో వేసి ఒక 5 నిమిషాలు అయితే ఉంచుకున్నట్లయితే నీట్గా క్లీన్ అయిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి. బౌల్లోకి వేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్, ఇంకా రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని అందులోకి కొంచెం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. తర్వాత 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల రైస్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి ఇప్పుడు చేతితో వీటిని చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో కొంచెం వాటర్ని కూడా యాడ్ చేస్తూ కలుపుకున్నట్లయితే మనకి పిండి మరియు స్పైసెస్ అనేవి గోబీకి చక్కగా పడతాయి. ఇలా కలుపుకొని ఇప్పుడు వీటిని అయితే 1 నిమిషం పాటు అయితే సైడ్కి అయితే మూత పెట్టి పెట్టుకోండి. లేదు అన్న నార్మల్గా కూడా పెట్టుకోవచ్చు. ఈలోపు అయితే మనం మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ని అయితే వేసి హీట్ అయిన తర్వాత అందులోకి కొంచెం కొంచెంగా అయితే గోబీని యాడ్ చేసుకోవాలి. ఇలా మ్యాగ్నేట్ చేసిన గోబీని యాడ్ చేసుకుంటూ కలుపుతూ 2 నుంచి 3 నిమిషాల పాటు అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా గోబీ మొత్తం వేయించుకున్న తర్వాత వీటిని ఒక గిన్నెలోకి అయితే వేసుకొని సైడ్కి అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కడాయి పెట్టుకొని 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాక ఆయిల్ హీట్ అయ్యాక అందులోనికి కొంచెం కరివేపాకు రెబ్బలు ఇంకా కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత అందులోకి కట్ చేసిన ఒక 2 ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ఇప్పుడు గోబీని కూడా యాడ్ చేసుకోవాలి. ఫ్రై చేసిన గోబీని కూడా యాడ్ చేసుకొని వీటిని కూడా 1 నిమిషం పాటు అయితే తాలింపులో కలుపుకోవాలి గరిటెతో. ఇలా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి అయితే మనం బాయిల్ చేసుకున్న రైస్ని అయితే కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. ఇలా రైస్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం హోల్ స్పైసెస్ని కూడా యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడినంత కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ మిరియాల పౌడర్ కూడా వేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని గరిటెతో ఇప్పుడు రైస్ని మీడియం టు హై ఫ్లేమ్లో మంటను పెట్టి చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నట్లయితే ఫ్రైడ్ రైస్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 నిమ్మ చెక్కలను కూడా పిండుకున్నట్లయితే దీని టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి గోబీ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుందండి. లంచ్ బాక్స్లోకైనా లేదు అంటే ఈవినింగ్ టైం కానీ చాలా బాగుంటుంది తినడానికి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.